హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్బి షో తెలుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సారీ. నేను విదేశీ యాత్రలో ఉండడం కారణంగా లాస్ట్ వీక్ రెగ్యులర్గా వీడియోస్ చేయలేకపోయాను. ప్రజెంట్ యాత్ర ముగిసింది. ఈ రోజు నుంచి మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. ఈరోజు మనం ఈ వీడియోలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అసలు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం ఎలా స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి చెందిన 200 మంది సైనికుల్ని అంతం చేశాము అని చెప్తుంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ ఏమో అలాంటిది ఏమీ జరగలేదు, మేమే దాదాపు 30 మంది పాకిస్తానీ సైనికుల్ని అంతం చేశాము అని చెప్తున్నారు. ఇందులో నిజం చెప్తుంది ఎవరు? అలాగే ఈ యుద్ధంలో మన ఇండియా పొజిషన్ ఏంటి? ఇండియా ఆపరేషన్ సింధూర్ని ఆఫ్ఘనిస్తాన్ ద్వారా పాకిస్తాన్లో ఇప్పుడు కంటిన్యూ చేస్తుందా అనే విషయాన్ని కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ టాపిక్ గురించి మీరు ఈ వీడియో చూశాక వేరే ఏ వీడియో చూడాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిన క్లారిటీ ఈ వీడియోలో వచ్చేస్తుంది. బట్ అంతకన్నా ముందు మీలో ఎవరైనా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్రతిరోజు మన ఛానల్లో వస్తుంటాయి. వాటిని మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీ అందరికీ తెలుసు, 2021 వరకు ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా ఆర్మీ హెవీగా డిప్లాయ్ అయి ఉండేది. ఆఫ్ఘనిస్తాన్ని ఒక రకంగా అమెరికన్ ఆర్మీయే రూల్ చేసింది. కానీ 2021లో ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లను తట్టుకోలేక అమెరికన్ ఆర్మీ ఆ దేశం వదిలి పారిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్లే రూల్ చేస్తున్నారు. ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధం మీకు క్లియర్గా అర్థం కావాలి అంటే ఇంకో విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఈ తాలిబాన్స్లో కూడా 2 రకాలు ఉన్నారు. ఒకటి ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్ని రూల్ చేస్తున్న తాలిబాన్లు, 2 తెహ్రీకే ఈ తాలిబాన్ పాకిస్తాన్. వీళ్ళను షార్ట్గా టీటీపీ అని కూడా పిలుస్తారు. ఈ మొదటి తాలిబాన్లు ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్ని రూల్ చేస్తుంటే ఈ రెండవ తాలిబాన్స్ అంటే టీటీపీ పాకిస్తాన్ మొత్తాన్ని ఆక్యుపై చేసి ఆ దేశాన్ని రూల్ చేయడానికి పోరాడుతుంది. యాజ్ ఆఫ్ నౌ అవైలబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ని రూల్ చేస్తున్న తాలిబాన్స్కి ఈ టీటీపీకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు వీళ్ళను సపోర్ట్ చెయ్యరు. ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య ఎప్పటి నుంచో బార్డర్ గొడవలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ ఒక లుచ్చా కంట్రీ. వాళ్ళు ఏ దేశంతో కూడా పీస్ఫుల్గా ఉండాలి అనుకోరు. వీళ్ళు తమ దేశంలో ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తారు. సొంత దేశాన్ని అభివృద్ధి చేయడం వీళ్ళకు చేత కాదు. అందుకే ఇతర దేశాల దగ్గరకు వెళ్ళి డబ్బుల్ని అడుక్కుంటారు. ఈ పాకిస్తాన్ ఎంతో అదృష్టం చేసుకుంటే దానికి మన ఇండియా పక్కన ప్లేస్ దొరికింది. మన పక్కన పాకిస్తాన్ ఉండడం వాళ్ళ అదృష్టం. కానీ మన ఇండియా పక్కన ఈ చెత్త పాకిస్తాన్ ఉండడం మన దురదృష్టం. ఎందుకంటే మన భారత్ రోజు రోజుకి ఎదుగుతున్న తీరును చూసి ప్రపంచంలో ఉన్న పవర్ఫుల్ కంట్రీస్ మనల్ని కంట్రోల్ చేయడానికి, మన ఎదుగుదలను ఆపడానికి ట్రై చేస్తాయి. దానికోసం ఆ దేశాలు ఇదిగో ఈ లుచ్చా పాకిస్తాన్ని యూజ్ చేసుకుంటాయి. ఉదాహరణకి అమెరికా మన ఇండియాను కంట్రోల్ చేయాలి అన్నా, మన దేశంపై ఇండైరెక్ట్గా ఏదైనా అటాక్ చేయాలి అన్నా వాళ్ళు పాకిస్తాన్ని యూజ్ చేసుకుంటారు. కొంత డబ్బుని పాకిస్తానీ ఆర్మీ మొఖాన పడేస్తే వాళ్ళు తయారు చేసిన ఉగ్రవాదుల్ని మన ఇండియాపైకి పంపిస్తారు. సేమ్ ఇలాగే చైనా కూడా పాకిస్తాన్ని మన ఇండియాకు అగెన్స్ట్గా యూజ్ చేసి మనల్ని హర్ట్ చేస్తుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. పాకిస్తాన్ ఇలాంటి లుచ్చ పనులు చేసి ఆ దేశాల దగ్గర డబ్బులు తీసుకొని ఇప్పటి వరకు సర్వైవ్ అవుతూ వచ్చింది. ఈ పాకిస్తాన్ వాళ్లకు ఉగ్రవాదుల్ని తయారు చేయడం, ఇతర దేశాలపై యుద్ధానికి వెళ్ళి తన్నులు తినడం బాగా అలవాటైపోయింది. అయితే ఈసారి వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్తో గొడవ పెట్టుకున్నారు. ఈ పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఉన్న బార్డర్ని దురంద లైన్ అంటారు. బ్రిటిష్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్ని క్రియేట్ చేసేటప్పుడు ఆఫ్ఘనిస్తాన్లోని చాలా ప్రాంతాల్ని పాకిస్తాన్లో కలిపేశారు. అలాంటి ఒక ప్రాంతమే కేపీకే, ఖైబర్ పఖ్తుంఖ్వా. ప్రజెంట్ ఈ ప్రాంతం పాకిస్తాన్లో ఉన్నప్పటికీ అక్కడి చాలామంది ప్రజలు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళే ఉంటారు. వీళ్ళు తాలిబాన్ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తారు. అందుకే తెహ్రీకే తాలిబాన్లు ఈ ప్రాంతంలో తమ బేస్లు ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి పాకిస్తాన్ పైన, పాకిస్తాన్ ఆర్మీ పైన దాడి చేయడం చేస్తారు. అందుకే రీసెంట్గా ఈ కేపీకే పైన పాకిస్తాన్ ఒక ఎయిర్ స్ట్రైక్ చేసింది. కానీ పాకిస్తాన్ ఆర్మీ ఎంత చిల్లర ఆర్మీ అంటే వీళ్ళ దగ్గర శత్రువుల్ని పక్కగా ఐడెంటిఫై చేసే అంత టెక్నాలజీ లేదు. అందుకే వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి పలానా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారు అని తెలిసిన వెంటనే ఆ ప్రాంతం మొత్తం పైన దాడి చేస్తారు. దాంతో పాకిస్తాన్కి చెందిన
పాకిస్తాన్ గవర్నమెంట్ని సపోర్ట్ చేసే చాలామంది ప్రజలు చనిపోతారు. రీసెంట్గా వీళ్ళు చేసిన దాడిలో 40 మంది పాకిస్తానీ ప్రజలే అంతమయ్యారు. అందుకే అక్కడి ప్రజలు కూడా మెల్లమెల్లగా పాకిస్తాన్కి అగెన్స్ట్గా మారి వాళ్ళు కూడా ఆఫ్ఘనిస్తాన్తో కలిసిపోవాలి అనుకుంటున్నారు. ఇక ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టర్ అయిన అమీర్ ఖాన్ ముట్టాకి మన ఇండియాకు వచ్చారు. ఇతనికి మన భారత ప్రభుత్వం గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. మన ఎక్స్టర్నల్ మినిస్టర్ అయిన జయశంకర్ గారు ఇతనితో కలిసి చాలా ఇంపార్టెంట్ విషయాలపైన మీటింగ్ చేశారు. 2021లో తాలిబాన్స్ ఆఫ్ఘనిస్తాన్ పైన పవర్ని ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి ఆ దేశాన్ని ఇతర ప్రపంచ దేశాలు ఏవి కూడా పెద్దగా రికగ్నైజ్ చేయలేదు. కానీ మన ఇండియా ఇకపై తాలిబాన్ ప్రభుత్వాన్ని రికగ్నైజ్ చేసి మన ఎంబసీని ఆఫ్ఘనిస్తాన్లో మళ్ళీ రీఓపెన్ చేయబోతుంది. ఇలా చేయడంలో మన ఇండియా మొదటిది కాదు. రష్యా ఆల్రెడీ తాలిబాన్ ప్రభుత్వాన్ని రికగ్నైజ్ చేసింది. కాబట్టే అది చూసి మనం కూడా తాలిబాన్ ప్రభుత్వాన్ని రికగ్నైజ్ చేశాము. మెల్లమెల్లగా ఇతర ప్రపంచ దేశాలు కూడా ఈ తాలిబాన్ ప్రభుత్వాన్ని యాక్సెప్ట్ చేస్తాయి. ఎందుకంటే ఆ దేశంతో కమ్యూనికేషన్ని ఇతర దేశాలు ఏర్పాటు చేయాలి అంటే ప్రజెంట్ ఆ దేశంలో పవర్లో ఉన్న తాలిబాన్ గవర్నమెంట్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అది కాదు బ్రదర్, సడన్గా ఈ టైంలో ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టర్ మన ఇండియాకు రావడం ఏంటి? ఇండియా ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఇంత ఇంపార్టెంట్ డిసిషన్స్ ఎందుకు తీసుకుంటుంది అంటే ఇది మన భారత ప్రభుత్వం ప్లాన్ చేసిన ఒక అతిపెద్ద మాస్టర్ గేమ్. మీ అందరికీ తెలుసు, ప్రజెంట్ ఈ ముసలోడు ట్రంప్ గాడు పాకిస్తాన్తో కలిసి మన ఇండియాను టార్గెట్ చేస్తున్నాడు. పాకిస్తాన్ కూడా అమెరికా సపోర్ట్ని చూసి రెచ్చిపోతుంది. అండ్ రీసెంట్గా అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఈ బార్గమ్ ఎయిర్ బేస్ని మాకు తిరిగి ఇచ్చేయండి, దాని కంట్రోల్ మాకు కావాలి, లేదా ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేస్తాము అని బెదిరించింది. ఇలాంటి సమయంలో మనం పాకిస్తాన్కి అమెరికాకి గట్టి కౌంటర్ ఇవ్వాలి అంటే ఆఫ్ఘనిస్తాన్తో డీల్ చేయక తప్పదు. ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్కి మనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. మన ఇండియన్స్ని ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఎంతగానో ఇష్టపడతారు. ఈ టాపిక్ పైన నేను రీసెంట్గానే వీడియో చేశాను, వెళ్ళి చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సాఫ్ట్ పవర్ని ఉపయోగించి ఆ దేశంతో ఇప్పుడు మన ప్రభుత్వం స్ట్రాంగ్ రిలేషన్ని ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, బ్రదర్ ఆఫ్ఘనిస్తాన్తో మంచి రిలేషన్ ఏర్పాటు చేసుకోవడం వల్ల మనకేమైనా యూజ్ ఉందా అని. మీకు మన ఇండియా ఆడుతున్న మాస్టర్ గేమ్ అర్థం కావట్లేదు. అమెరికా పాకిస్తాన్తో ప్రజెంట్ ఫ్రెండ్షిప్ చేయడానికి ప్రధానమైన కారణం పాకిస్తాన్లోని ఈ బలూచిస్తాన్ ప్రాంతంలో $1 ట్రిలియన్, మన ఇండియన్ కరెన్సీలో 84 లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఖనిజాలు ఉన్నాయి. దానికోసమే అమెరికా పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ చేస్తుంది. పాకిస్తాన్ ప్రభుత్వం అండ్ అక్కడి ఆర్మీ డబ్బు కోసం ఏదైనా చేస్తాయి. కాబట్టి వాళ్ళు కూడా తమ దేశంలో ఉన్న ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని అమెరికాకు అమ్మడం మొదలుపెట్టారు. అయితే సేమ్ ఇలాంటి ఖజానానే ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఉంది. ఈ విషయం అమెరికాకు కూడా తెలుసు. అందుకే వీళ్ళు ఇప్పుడు అనవసరంగా ఆఫ్ఘనిస్తాన్ని వదిలి వచ్చేసాము అని ఫీల్ అవుతున్నారు. మరి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఆ ఖజానా ఇప్పుడు ఎవరి చేతికి అందింది అంటే మన భారత్ చేతికి అందింది. ఎందుకంటే తాలిబాన్స్ దగ్గర ఆ ఖనిజాల్ని బయటకు తీసే అంత టెక్నాలజీ లేదు. అందుకే ఇప్పుడు వాళ్ళ మినిస్టర్ మన ఇండియాకు వచ్చి మీ దేశంలో ఉన్న కంపెనీస్ని మా దేశానికి పంపండి, మా దేశంలో ఉన్న ఖనిజాల్ని బయటకు తీయండి అని అడుగుతున్నాడు. దీనివల్ల మన ఇండియాకు చాలా బెనిఫిట్ జరగబోతుంది. మన ఇండియా ఆడిన ఈ గేమ్తో ఒకవైపు మనకు ఎంతో విలువైన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ దొరికాయి, ఇంకోవైపు పాకిస్తాన్ ఎక్స్ట్రాలు చేసినప్పుడల్లా దాన్ని కంట్రోల్ చేసే అవకాశం కూడా దొరికింది. అలాగే ఇప్పుడు ట్రంప్ గాడికి మనం డైరెక్ట్గా కౌంటర్ ఇచ్చినట్టు కూడా అయింది. ఈ ట్రంప్ గాడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఈ బార్గమ్ ఎయిర్ బేస్ని అడిగేదే అక్కడి నుంచి ఇండియాను కంట్రోల్ చేయడానికి, రష్యాను కంట్రోల్ చేయడానికి అండ్ చైనా పైన ఒక కన్నేసి ఉంచడానికి. కానీ అమెరికాకు ఈ ఎయిర్ బేస్ను ఇవ్వడం రష్యాకు ఇష్టం లేదు, చైనాకు ఇష్టం లేదు, మనకు కూడా ఇష్టం లేదు. అందుకే ఇప్పుడు మనం రష్యా తర్వాత ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ అక్కడి ప్రభుత్వాన్ని అంటే తాలిబాన్స్ ప్రభుత్వాన్ని రికగ్నైజ్ చేస్తున్నాము. రేపు అవసరమైతే మన ఇండియా ఆఫ్ఘనిస్తాన్కి వెపన్స్ కూడా ప్రొవైడ్ చేయవచ్చు. మనం చేయకున్నా రష్యా మాత్రం అమెరికాతో ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు తలబడడానికి కావాల్సిన వెపన్స్ ఇవ్వడానికి రెడీ అయిపోతుంది. అయితే ఈ ఆఫ్ఘనిస్తాన్ మినిస్టర్ మన ఇండియాకు రావడం, ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య రిలేషన్ మరింత స్ట్రాంగ్ అవ్వడం ఈ చిల్లర లుచ్చా పాకిస్తాన్కి ఇష్టం లేదు.
అందుకే వీళ్ళు తమ యుద్ధ విమానాల్ని ఆఫ్ఘనిస్తాన్ రాజధాని అయిన కాబూల్ పైకి పంపి అక్కడ దాడి చేయించారు. ఆ దాడిలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరూ మరణించలేదు, కానీ కొన్ని షాపులు ధ్వంసమయ్యాయి, తగలబడిపోయాయి. ఈ దాడి చేశాక పాకిస్తాన్ ఏం చెప్పిందో తెలుసా? ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాళ్ళు మా దేశానికి ప్రమాదం, అందుకే మేము ఆఫ్ఘనిస్తాన్ దేశంలోకి వెళ్ళి దాడి చేశాము అని చెప్తుంది. మరి ఈ లుచ్చాగాళ్లకు అర్థం కాని విషయం ఏమిటంటే ఆపరేషన్ సింధూర్లో మన ఇండియా చేసింది కూడా ఇదే కదా. పాకిస్తాన్ అనే ఒక ఇస్లామిక్ రాడికల్ దేశంలో కొంతమంది ఉగ్రవాదులు ఉన్నారు, వాళ్ళు మా ఇండియాకు ప్రమాదం అని తెలిసి మనం ఆ ఉగ్రవాద స్థావరాలపైన మొదటిగా దాడి చేశాము. ఆ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ ఎక్స్ట్రాలు చేసేసరికి వాళ్ళ ఆర్మీ బేసులపైన దాడి చేసి బూడిద చేశాము. కానీ ఈ సిగ్గులేని పాకిస్తాన్ మా ఎయిర్ బేస్లకు ఏమీ అవ్వలేదు, ఇండియా అబద్ధం చెప్తుంది, మేమే ఇండియాను ఓడించాము, వాళ్ళ ఫైటర్ జెట్లు కూల్చాము అని నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పుకుంటుంది. అండ్ వీళ్ళ మాటల్ని ఈ ముసలోడు నమ్ముతున్నాడు కూడా. కానీ అమెరికాకు డీప్ డౌన్లో చాలా క్లియర్గా తెలుసు మన ఇండియా పాకిస్తాన్ ఎయిర్ బేస్లను బూడిద చేసింది అని. అమెరికాకి కాదు, తెలివి ఉన్న ఏ దేశానికైనా ఎవరికైనా ఈ విషయం అర్థమవుతుంది. ఎందుకంటే వాటికి సంబంధించిన అన్ని ఎవిడెన్స్, ఫొటోస్, డీటెయిల్స్ పబ్లిక్గా అవైలబుల్ ఉన్నాయి. మీరు గూగుల్ మ్యాప్స్లో చూసినా ఈ ఫొటోస్ క్లియర్గా కనిపిస్తాయి. ఆఫ్ఘనిస్తాన్ని ప్రజెంట్ రూల్ చేస్తున్న తాలిబాన్లు దాదాపు 40 సంవత్సరాల వరకు యుద్ధంలోనే ఉన్నారు. మొదట వీళ్ళు నాటో ఫోర్సెస్తో యుద్ధం చేశారు, ఆ తర్వాత దాదాపు 20 సంవత్సరాల పాటు అమెరికన్ ఆర్మీతో పోరాడారు. ఎవరు కూడా తాలిబాన్ని ఓడించలేకపోయారు. అందుకే ఈ ఆఫ్ఘనిస్తాన్ని గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఎంపైర్స్ అంటారు. తాలిబాన్స్ ఎవరికి లొంగేవాళ్ళు కాదు. అసలే వీళ్ళు అమెరికా వాళ్ళ దేశాన్ని వదిలి వెళ్ళిన తర్వాత యుద్ధం లేక చాలా బోర్ ఫీల్ అవుతున్నారు. అలాంటి టైంలో పాకిస్తాన్ వచ్చి గెలికితే వాళ్ళు దాన్ని ఆనందంగా స్వీకరిస్తారు. ఇప్పుడు అదే జరిగింది. పాకిస్తాన్ కాబూల్ పైన దాడి చేసిన వెంటనే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో క్లాషెస్ మొదలయ్యాయి. తాలిబాన్స్ ఆర్మీ దాదాపు 8 పాకిస్తానీ బార్డర్ ఫోర్సెస్ స్థావరాలపైన దాడి చేసింది. అండ్ దాదాపు 28 పాకిస్తానీ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి రెస్పాన్స్గా పాకిస్తాన్ ఏం చెప్తుందో తెలుసా? మేము 200 మంది ఆఫ్ఘాన్ సైనికుల్ని చంపాము అని. ఇది కంప్లీట్గా అబద్ధం. ఎందుకంటే 200 మంది సైనికుల్ని చంపడం అంత చిన్న విషయం కాదు. ఈ విషయం అబద్ధమని పాకిస్తాన్కి చెందిన ప్రజలే చెప్తున్నారు. ఈ పాకిస్తాన్కి నోటికి వచ్చినట్టుగా అబద్ధాలు చెప్పి వాళ్ళ ప్రజల్ని మోసం చేయడం అలవాటే. వీళ్ళు ఆపరేషన్ సింధూర్లో కూడా చిత్తుగా ఓడిపోయి వాళ్ళ దేశ ప్రజల్ని మాత్రం మనమే గెలిచాము అని నమ్మించగలిగారు. అక్కడి క్రికెటర్స్ అయినా ఇలాంటి లుచ్చాగాలైతే మనమే గెలిచాము అని ర్యాలీలు కూడా చేశారు. కానీ రియాలిటీ ఏంటో పాపం చాలా మంది పాకిస్తానీ ప్రజలకు తెలియదు, అక్కడి ఆర్మీ తెలియనివ్వదు. అయితే ఈ హోల్ ఇన్సిడెంట్ ని క్లియర్ గా గమనించి కొంతమంది జియో పొలిటికల్ నిపుణులు చెప్పేది ఏమిటంటే ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కేవలం 2 దేశాల మధ్య జరుగుతుంది కాదు, 3 దేశాల మధ్య జరుగుతుంది. ఇది ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 అని చెప్తున్నారు. ఎందుకంటే ఇండియా ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్గా ఉంటూ వెనుక నుంచి ఇదంతా చేపిస్తుంది అనే ఒపీనియన్స్ కూడా వినబడుతున్నాయి. ఇది నిజం కావచ్చు కూడా. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ సౌదీ అరేబియా మధ్య ఒక డిఫెన్స్ ప్యాక్ట్ అగ్రిమెంట్ జరిగింది. దాని ప్రకారం పాకిస్తాన్ పైన దాడి జరిగితే సౌదీ అరేబియా పైన కూడా దాడి జరిగినట్టు. అలాంటప్పుడు ఈ 2 దేశాలు కలిసి ఆ దాడి చేసిన దేశం పైన యుద్ధానికి వెళ్తాయి. మరి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సైనికులపైన దాడి చేసి వాళ్ళను చిత్తుగా ఓడిస్తుంది. తాలిబాన్లు ఆల్వేస్ యుద్ధానికి రెడీ ఉంటారు. వాళ్ళు ఒక్కసారిగా పెద్ద మొత్తంలో యుద్ధం చేయకపోవచ్చు, కానీ వాళ్ళు కంటిన్యూగా దాడులు చేస్తూనే ఉంటారు. ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ అయిన అమెరికానే తాలిబాన్స్ని ఓడించలేకపోయింది. అలాంటిది పాకిస్తాన్ ఆర్మీ వల్ల ఏమవుతుంది? మీరు చూస్తూ ఉండండి. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన సైనికులు ప్రతిరోజు మరణిస్తున్నట్టుగా న్యూస్లు రెగ్యులర్గా వస్తాయి. మరి ఇప్పుడు ఈ పాకిస్తాన్ పైన దాడి జరిగింది కాబట్టి సౌదీ అరేబియా పైన కూడా దాడి జరిగినట్టే. అలాంటప్పుడు సౌదీ అరేబియా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ పై యుద్ధానికి వస్తుందా అంటే ఎస్, ఈ అగ్రిమెంట్ ప్రకారం అలా జరగాలి. కానీ సౌదీ అరేబియా ఏం చేసిందో తెలుసా? ఇలా 2 ఇస్లామిక్ దేశాలు గొడవ పడడం మాకు ఇష్టం లేదు, దయచేసి యుద్ధాన్ని ఆపండి, డిప్లొమాటిక్ డైలాగ్స్ ద్వారా గొడవల్ని తగ్గించి ఒక అగ్రిమెంట్కి రండి అని స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ స్టేట్మెంట్ ఇవ్వడం తప్ప వీళ్ళు ఇంకేం చేయలేదు. ఈ సౌదీ అరేబియా అండ్ పాకిస్తాన్ మధ్య అగ్రిమెంట్ జరిగినప్పుడు మన దేశంలో ఉన్న కొంతమంది పాకిస్తాన్ని ప్రేమించే లుచ్చగాళ్ళు ఏం చెప్పారో తెలుసా?
ఇండియా ఫెయిల్ అయిపోయింది. పాకిస్తాన్ ఇండియా కంటే బెటర్గా అన్ని దేశాలతో రిలేషన్ పెట్టుకుంటుంది. జర్మనీలో కూర్చున్న ఒక లుచ్చా యూట్యూబర్ గాడైతే మన జయశంకర్ గారిని నీకు ఫారెన్ డిప్లొమాటిక్ రిలేషన్ ఎలా మెయింటైన్ చేయాలో తెలియదు, వీలైతే రిజైన్ చేయంటూ నీతులు చెప్పాడు. ఇప్పుడు చూడండి, ఈ రెండు దేశాల మధ్య జరిగిన అగ్రిమెంట్ వేస్ట్, ఉత్తదే అని తేలిపోయింది. ఎందుకంటే పాకిస్తాన్ పైన ఇంత పెద్ద దాడి జరిగితే సౌదీ అరేబియా కాపాడడానికి యుద్ధంలో దిగడం కాదు కదా, ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ని కండెమ్ కూడా చేయలేదు. అందుకే చెప్తున్నాను, ఎవడు ఏమనుకున్నా, ఎవడు ఏం చెప్పినా ప్రజెంట్ ఇండియా ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్లో ఉంది. అండ్ మన ఫారెన్ డిప్లొమసీ మిగతా అన్ని దేశాల కంటే సుపీరియర్గా ఉంది. ఈ అమెరికాకు మనకు ట్రంప్ వచ్చినప్పటి నుంచి ప్రాపర్ రిలేషన్ ఎందుకు లేదు, ఇండియాకు ఎందుకు నష్టం జరుగుతుంది అంటే ఈ లుచ్చాగాడు ఇండియాతో ఈక్వల్ లెవెల్లో డీల్ చేయాలి అనుకోవట్లేదు. వీడు మన ఇండియాని కంట్రోల్ చేయాలి అనుకుంటున్నాడు, మన మార్కెట్ని కంట్రోల్ చేయాలి అనుకుంటున్నాడు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ఏ దేశం కూడా, ఎస్పెషల్లీ మన భారత్ ఒకటి కింద ఉండాలి అనుకోదు. అందుకే మనకు ట్రంప్కి పడట్లేదు. ఈ విషయం మన ఇండియాలో ఉండి ఇండియాను హేట్ చేసే కొంతమంది యూట్యూబర్లకి, జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళకి అర్థం కాదు. ఎస్పెషల్లీ ప్రతి చిన్నదానికి ఇండియన్ గవర్నమెంట్ని బ్లేమ్ చేసే అపోజిషన్ పార్టీలకు ఏమాత్రం అర్థం కాదు. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అక్కడి ఫారెన్ మినిస్టర్ మన ఇండియాకు వచ్చి మన ఇండియాలో ఉన్న వాళ్ళ ఎంబసీలో ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. అందులోకి మహిళా జర్నలిస్టులను రానివ్వలేదు. దానికి కూడా మన దేశంలో ఉన్న అపోజిషన్ పార్టీ యొక్క అతిపెద్ద లీడర్ అండ్ వాళ్ళ చెల్లి ఇద్దరు కలిసి మోడీ గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. నార్మల్ పీపుల్స్కి వీళ్ళు చెబుతుంది నిజమే కదా అనిపించవచ్చు, కానీ ఒక టాప్ పొలిటీషియన్కి, చదువుకున్న వాళ్ళకి అర్థం కావాల్సిన విషయం ఏమిటంటే ఆఫ్ఘనిస్తాన్కి చెందిన ఎంబసీలో మన ఇండియన్ రూల్స్ పనిచేయవు. ఈ ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీ మన ఇండియాలోనే ఉన్నప్పటికీ అది తాలిబాన్ ప్రభుత్వం ప్రకారం రన్ అవుతుంది. కాబట్టి వాళ్ళ ఎంబసీలోకి మహిళా జర్నలిస్టులను రాణించాలా వద్దా అనేది వాళ్ళ డెసిషన్. అందులో ఇండియా ఇంటర్ఫియర్ కాకూడదు. ఇది అన్ని దేశాలకు వర్తిస్తుంది. ఉదాహరణకి మన ఎంబసీ అమెరికాలో ఉంటే అక్కడి మన ఎంబసీలో అమెరికన్ రూల్స్ పనిచేయవు, ఇండియన్ రూల్స్ మాత్రమే పనిచేస్తాయి. ఇవి ఏ పొలిటీషియన్ అయినా ముందుగా తెలుసుకోవాల్సిన బేసిక్ విషయాలు. ఇవి కూడా తెలియకుండా తాలిబాన్స్ తమ ఎంబసీలో చేసే పనుల గురించి మోడీ గారిని క్రిటిసైజ్ చేయడం, ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయడం తెలివి తక్కువ పని. ఇక ఈ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఎంత దాకా వెళ్తుంది అంటే రాబోయే రోజుల్లో ఈ పాకిస్తాన్ ఒక శాండ్విచ్ కాబోతుంది. అంటే అటువైపు నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఇటువైపు నుంచి మన ఇండియా పాకిస్తాన్ని ఎంతగా స్క్వీజ్ చేస్తారు అంటే ఆ దేశంలో ఉన్న ఉగ్రవాదులు అంతా అంతమవుతారు, ఆ దేశంలో ఉన్న మిలిటరీ కూడా వీక్ అవుతుంది. అండ్ వెరీ సూన్ పాకిస్తాన్ ముక్కలు కాబోతుంది. బలోచిస్తాన్ ఒక సెపరేట్ కంట్రీగా మారుతుంది. అండ్ పైన ఉన్న కేపీకే, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతం మొత్తం కూడా ఆఫ్ఘనిస్తాన్లో కలవబోతుంది. నేను ఈ విషయాన్ని ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నాను అంటే ప్రజెంట్ పాకిస్తాన్లో భారీ ఎత్తున ప్రొటెస్టులు జరుగుతున్నాయి. అక్కడి ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నారు, ప్రభుత్వానికి అగెన్స్ట్గా భారీ ప్రొటెస్టులు చేస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? ప్రజెంట్ పాకిస్తాన్లో ఉన్న ముస్లింలందరూ ఒకప్పుడు హిందువులుగా ఉండి కన్వర్ట్ అయిన వాళ్ళే. అయితే వీళ్లకు పాలస్తీనాలో ఉన్న ప్రజలపైన అమితమైన ప్రేమ ఉంటుంది. అలా ఎందుకో వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే పాలస్తీనాలో ఉన్న ముస్లింల పైన అసలైన ముస్లిమ్స్ అయిన అరబ్ దేశాలకు కూడా అంత ప్రేమ ఉండదు, కానీ ఈ పాకిస్తాన్ లుచ్చగాలకు ఉంటుంది. ఎనీవే, అది వాళ్ళ ఇష్టం. అయితే రీసెంట్గా పాకిస్తాన్ ప్రభుత్వం అమెరికా ప్రెజర్కి లొంగి ఇజ్రాయెల్ని ఒక దేశంగా రికగ్నైజ్ చేసింది. ఎన్ని రోజులు పాకిస్తాన్ ప్రభుత్వం ఇజ్రాయెల్ని ఒక కంట్రీగా రికగ్నైజ్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ రికగ్నైజ్ చేసినా చేయకుండా పెద్దగా ఫరక్ ఉండదు, కానీ పాకిస్తాన్ లాంటి ఒక కట్టర ఉగ్రవాద ఇస్లామిక్ దేశంతో అమెరికా ఇజ్రాయెల్ దేశాన్ని రికగ్నైజ్ చేయించింది అంటే చాలా పెద్ద విషయం. అయితే ఇది పాకిస్తాన్ ప్రజలకు ఏమాత్రం నచ్చలేదు. అందుకే అక్కడి ప్రజలు తమ ప్రభుత్వాన్ని మీరు అమెరికా డబ్బుకు అమ్ముడుపోయి పాలస్తీనా ప్రజలకు అన్యాయం చేస్తారా, మనం ఎన్ని రోజులు ఇజ్రాయెల్ని యాక్సెప్ట్ చేయలేదు, ఇప్పుడు కూడా చేయకూడదు. కానీ ప్రెసిడెంట్ ఆర్మీ అండ్ షహబాజ్ షరీఫ్ గారు అమెరికాకు అమ్ముడుపోయారు అంటూ భారీ ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఒకవైపు ఈ ప్రొటెస్టులు జరుగుతుంటే మరోవైపు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మా దగ్గర ఎటువంటి డెవలప్మెంట్ జరగట్లేదు, మేము పాకిస్తాన్లో ఉండాలి అనుకోవట్లేదు,
పాకిస్తాన్ ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ మా పైన ఉండకూడదు అని భారీ ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్నారు. అండ్ కింద ఉన్న ఈ బలూచిస్తాన్ ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి పాకిస్తాన్ ఆర్మీకి అగెన్స్ట్గా పోరాడి ఒక పెద్ద ఆర్మీని తయారు చేసుకున్నారు. దాని పేరే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. వీళ్ళు ఆల్మోస్ట్ ఒక సెపరేట్ కంట్రీగా మారడానికి రెడీగా ఉన్నారు. మన భారత ప్రభుత్వం బయటకు చెప్పదు కానీ మనం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబన్స్కి సపోర్ట్ని అందించి పాకిస్తాన్ పైన దాడులు జరిగేలా చేస్తున్నాము. అండ్ బలూచిస్తాన్ లిబరేషన్ ఫోర్స్కి కూడా మనం సీక్రెట్గా సపోర్ట్ని ఇస్తున్నాము అని నాకు అనిపిస్తుంది. అండ్ మనం ఇలా చేయాలి కూడా. పాకిస్తాన్ లాంటి ఒక పిచ్చి కుక్కను కంట్రోల్ చేయాలి అంటే ఇలాంటివి చేయక తప్పదు. పైగా ఈ పిచ్చి కుక్కకి ఈ ఇగోయిస్టిక్ ట్రంప్ గాడి సపోర్ట్ కూడా ఉంది. అలాంటప్పుడు మనం భారీ లెవెల్లో పాకిస్తాన్కి శత్రువులైన తాలిబన్స్ అండ్ బలూచిస్తాన్ని సపోర్ట్ చేయక తప్పదు. ప్రజెంట్ మన ఇండియా ఆ మాస్టర్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసింది. అందులో ఈ పాకిస్తాన్ బలి కాబోతుంది. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. మన ఇండియా ఇంప్లిమెంట్ చేస్తున్న ఈ మాస్టర్ ప్లాన్ గురించి మీరేమనుకుంటున్నారు? మనం ఆఫ్ఘనిస్తాన్ని సపోర్ట్ చేయడం కరెక్టా కాదా? ప్రజెంట్ ఇండియా పాకిస్తాన్ని హ్యాండిల్ చేస్తున్న తీరును చూస్తుంటే మీకేమనిపిస్తుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.